మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ ఒక్క పేరు ఇండియా షేప్నే మార్చేసింది. ఆయన వెనకాతల కొన్ని కోట్ల మంది నడిచారు, స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఊహొచ్చిన ప్రతి ఒక్కడికి ఆడ అమ్మ పేరు తెలుసు, వాళ్ళ నాన్న పేరు తెలుసు, ఆడి పేరు ఆడికే తెలుసు. దాంతోపాటు గాంధీ పేరు కూడా తెలుసు. ఆ పేరును అప్పటికే ఆడికి అమ్మేశారు. స్కూల్లో చెప్తారు, పుస్తకాల్లో ఆయన గురించి రాస్తారు, న్యూస్ పేపర్లో రాస్తారు, టీవీ ఛానల్లో ఆయన గురించి మాట్లాడతారు, పార్లమెంట్లో ఆయన స్పీచ్ల గురించి మాట్లాడతారు, ఆయన సిద్ధాంతాల గురించి వివరిస్తారు. సరే, వీటన్నిటికీ దూరంగా ఉందని జంక్షన్ దాకా వెళ్తే ఆయన బొమ్మ కనబడుతుంది, మళ్ళీ మనకు గుర్తొస్తుంది. బస్సు ఎక్కితే బస్ స్టాండ్ మీద ఆయన పేరు ఉంటుంది, ఫ్లైట్ ఎక్కితే ఎయిర్పోర్ట్ మీద ఆయన పేరు ఉంటుంది. ఓటేసేటప్పుడు పొలిటికల్ పార్టీలు ఆయన పేరు వాడతాయి. ఓటు వేయించుకునే వాళ్ళు పక్కన ఆయన పేరు ఉంటే మనం దానికి ఓటేసేస్తాం. ఎందుకు మనకు ఆ పేరు అంత గుర్తుంటుంది? ఎందుకు మనకు ఆ పేరుని అంత గుర్తు చేస్తారు? ఎందుకంటే మనకు గుర్తు చేసే వాళ్ళకి ఆ కుర్చీ కావాలి. మనం ఈ పేరు మర్చిపోయిన రోజు ఆ కుర్చీ వాళ్ళకి దక్కదు. మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే ప్రాసెస్లో వచ్చిన ఇంకొక రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఐ హోప్ మనందరూ ఆయన పేరును గుండెల్లో ఉంచుకుంటాం.